రైట్. మోంతా తుఫాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అంతర్వేది దగ్గర తీరం దాటింది. సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులను పరుగులు పెట్టించి మరి పనులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నవీన్ రాజ్, మొత్తం చూస్తే కనుక జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నట్టుగా కనిపిస్తుంది. మరి జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగానే ఉందా? ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కొన్ని చోట్ల నష్టం అయితే ఉంది, నష్టాన్ని అంచనా వేస్తున్నాం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. విజయ్, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే కనుక నిన్నటి నుంచి కూడా భారీ ఎత్తున అయితే వర్షాలు అయితే నమోదయ్యాయి. అంటే భారీ వర్షాలు కాకపోయినా ఒక మోస్తారు వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి ఉంది. అయితే కేవలం అటు అంతర్వేది సమీపంలో ఉన్న రాజోళ్ళు అయితే కనుక భారీగా వర్షాలు నమోదయ్యాయి. అలాగే గాలులు కూడా చాలా వాయువేగం కూడా బాగా ఎక్కువగా రావడంతో ఈ ఈ చెట్లు కానీ అలాగే విద్యుత్ స్తంభాలు కానీ నేలకొన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే అధికారులు అయితే కనుక చాలా పటిష్టమైన ఏర్పాట్లు చేశారనడంలో ఏ విధమైన సందేహం లేదు. ఎందుకంటే ఇటు కాకినాడ జిల్లా కావచ్చు, అలాగే అక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు, ఇద్దరు కలెక్టర్లు కూడా రెవెన్యూ యంత్రాంగాన్ని అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ 24 గంటలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండండి, మీకు కేటాయించిన విధుల్లో మీరైతే కనుక నిర్లక్ష్యం చేయొద్దు, ప్రజలకు ఏ విధమైన హాని జరగకుండా అలాగే వారికి ఏ విధమైన ప్రాణ నష్టం కూడా జరగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయండి అని అయితే 2 రోజులుగా అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటు చంద్రబాబు కావచ్చు, అలాగే నారా లోకేష్ కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, ముగ్గురు కూడా అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూనే ఉన్నారు. దీంతో ఇటు కోనసీమ జిల్లా కావచ్చు, అటు కాకినాడ జిల్లా కావచ్చు, ఇద్దరు కలెక్టర్లు కూడా భారీ ఎత్తున అయితే కనుక అక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. తీర ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాలకి పునరావాసాలకు కూడా తరలించారు. కొంతమంది అయితే మేము బయటకు రాము, ఇక్కడ ఇళ్లలోనూ ఉంటామని చెప్పినప్పటికీ ఇటు అధికారులు ప్రజాప్రతినిధులు కూడా ఒప్పించి వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తీసుకొచ్చారు. ఇదేమైనప్పటికీ భారీ ముప్పు తప్పిందని చెప్పొచ్చు. అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే కనుక వరి పంటకి తీవ్రని నష్టం అయితే వాటిల్లిందని ఇప్పటికే అంచనాలు అయితే అందుతున్నాయి. వరికి సంబంధించి అయితే 20,000 ఎకరాల్లో అయితే కనుక నష్టం జరిగిందని చెప్పేసి ఒక అంచనాకు అయితే వచ్చారు. అలాగే వాణిజ్య పంటలకు సంబంధించి కూడా ఇటు బొప్పాయి కావచ్చు, పత్తి కావచ్చు, అలాగే అరటి తోటలు కావచ్చు, ఇలాంటి వాణిజ్య పంటలు కూడా తీవ్రంగా అయితే నష్టం వచ్చింది. దీని మీద అయితే కనుక ఇప్పటికే అధికారులకైతే స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నామని చెప్పేసి మంత్రి అచ్చెన్నాయుడు కూడా చెప్పడం జరిగింది. ఒక 3-4 రోజుల్లో ఒక క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఆయా పంటలకు సంబంధించిన నష్టపరిహారానికి సంబంధించి నివేదికలు తయారు చేసిన వెంటనే మాకు ఇస్తే కనుక మేము వెంటనే కూడా నష్టపరిహారం అందించేదిగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి అచ్చెన్నాయుడు చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడే మీడియాతో కూడా మాట్లాడుతున్నప్పుడు మేము పరిహారం అయితే చెల్లిస్తామని చెప్పడం జరిగింది. మరో వైపు అయితే కనుక పునరావాస కేంద్రాల్లో నిన్నటి వరకు ఉన్న ఈ రోజు అయితే కొంతమంది పునరావాస కేంద్రాల నుంచి అయితే కనుక వారి ప్రాంతాలకు అయితే వెళ్తున్న సందర్భంలో కూడా ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు చొప్పున నగదు అయితే ఇవ్వడం, అలాగే 25 కేజీల బియ్యం కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఒక కుటుంబం అయితే కనుక కుటుంబానికి 3,000 చొప్పున నగదు కూడా ఇచ్చి వారందరినీ కూడా ఇళ్లకు కూడా పంపించిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ అంటే ఒక భారీ నష్టం వస్తుంది అని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసినప్పటికీ మోంతా తుఫాను రాత్రి తీరం దాటిన సమయంలో కానీ ఇప్పుడు కానీ ఏ విధమైన అంటే భారీ స్థాయిలో అయితే నష్టం లేదు. ఓ మేరకు కొంత నష్టం అయితే వాటిల్లింది. ఈ నష్టం నుంచి కూడా ప్రజలను రక్షించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇటు చంద్రబాబు కావని అటు ప్రభుత్వం నుంచి అయితే కనుక స్పష్టమైన ఆదేశాలు వస్తున్నాయి. ఇటు జిల్లా యంత్రాంగం కూడా నిజం చెప్పాలంటే వారంతా కూడా ఒక పటిష్టంగా ఒక కసరత్తులు అయితే చేసి ఏ విధంగా నష్టం జరగకుండా అటు తీర ప్రాంతంలో ఉన్న ప్రజలు కావచ్చు, ఇటు లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు కావచ్చు, వీరందరికీ కూడా ఏ విధమైన నష్టం జరగకుండా వాళ్ళందరినీ కూడా సంరక్షించేందుకు సురక్షిత ప్రాంతాలకైతే తరలించి ఆయా పునరావాస కేంద్రాల్లో కూడా వారందరికీ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఉంది. విజయ్, రైట్. నవీన్ రాజ్, మీరు లైన్లోనే